ఈ ఎలిమినేషన్కి సంబంధించిన అప్డేట్స్ ఇవ్వటమేమో కానీ ఆ వీడియో చేసిన దగ్గర నుంచి ఒకటే టెన్షన్ ఉంటుంది. అది అయ్యేదాకా అదే టెన్షను. ఏంది అది నిజమైద్దా, అది అబద్ధమైద్దా, అబద్ధమైతే ఏంటి ట్రస్ట్ పోయిద్ది, ఎవరో ఒకళ్ళు ఏదో అంటారు. ఇప్పుడు మనం 10 అప్డేట్లు చెప్పాం, అందులో 9 రైట్ అయిన అనుకోండి, అందరూ బాగానే లైక్లు కూడా తరని చేస్తారు. ఒకటి తప్పు అయితే మాత్రం గట్టిగా వేసుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా, తప్పు అయిద్దేమో అని టెన్షను, బీపీ అని వచ్చి పోతానే అని చెప్పి టెన్షన్గా ఉంటుంది. చాలా వర్క్ ఉంది. కానీ ఆ వీడియో చేసిన దగ్గర నుంచి ఆఫీస్ వర్క్ మొత్తం నేను సాటర్డే సండే పెట్టుకుంటూ ఉంటా. ఆ వీడియో చేసిన దగ్గర నేను ఒకటి ఫోకస్గా వర్క్ చేయలేకపోయా. అది పరిస్థితి. చలో ఎనీవే, ఒక ఎలిమినేషన్ అయితే పూర్తయిపోయింది హౌస్లో. డీటెయిల్గా మాట్లాడుకుందాం. దాంతోపాటు ప్రోమో వచ్చింది, ఆ ప్రోమో కోసం కూడా మాట్లాడుకుందాం. 2-3 పాయింట్లు ఉన్నాయి. లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాపిక్స్. ఒక విషయం మాత్రం మీరు గట్టిగా ప్రూవ్ చేస్తారు బ్రో. అదేంటంటే, నేను ప్రేమగా అడిగితే మీరు అంతే ప్రేమగా రెస్పాండ్ అవుతారని. 5,000 లైక్లు అడిగా ఎలిమినేషన్ అప్డేట్ వీడియోకి. 6,000 లైక్లు ప్రెసెంట్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం 6,000 లైక్లు ఉన్నాయి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు. 78K రీచ్ అయిపోయాం. 75,000 దాకా వ్యూస్ ఉన్నాయి ప్రెసెంట్. ఇంకో 5,000 పెరుగుతాయేమో. ఈ వీడియో మనం పెట్టకపోతే అది 80-90 కూడా వెళ్తుంది. ఈ వీడియో పెడతాం కంటే ఓవర్ రేట్ అయిపోతుంది. అంటే ఈ వీడియో ఇంకెళ్తుంది. సో కొత్తగా చూసేవాళ్ళు, ఆల్రెడీ చూస్తున్న వాళ్ళు, సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ మంచిగా మృదువైన ప్రేమతో కూడిన మీ వేళతో ఆ లైక్ బటన్ మీద, ఆ సబ్స్క్రైబ్ బటన్ మీద జస్ట్ నెమ్మదిగా ట్యాప్ చేయండి చాలు. 80K అయిపోతాం. ఎందుకంటే 75,000లో 35,000 మందే మన వాళ్ళు, 40,000 మంది మన సబ్స్క్రైబర్స్ కాదు. అందులో ఒక 500 మంది ఆ వీడియోకి సబ్స్క్రైబ్ చేసుకున్నారు. అది సంగతి. సో మళ్ళీ వాళ్ళందరూ కొత్త యూజర్స్ అంటే కాదు, రిపీట్గా మనల్ని ఎక్కడో చోట ఈ మొహాన్ని, ఈ చిరునవ్వుతో కూడిన అందమైన యావరేజ్ మొహాన్ని ఎక్కడో చోట చూసిన వాళ్ళే. అది సంగతి. సో మీరు అందరూ సపోర్ట్ చేస్తే 80Kకి వెళ్ళిపోతాం. సింపుల్. ఈ ఒక్కరోజు వెళ్ళిపోతాం. నిజంగా జరిగితే అది అద్భుతమే. ఒకరోజు నేను ఎప్పుడైనా తర్వాత ఫ్యూచర్లో చెప్పడం ఉంటుంది, అరే ఒకే రోజు నాకు 2-3 వేల మంది సబ్స్క్రైబ్ వచ్చారు. సీజన్ 7లో వచ్చారు నాకు ఒకేసారి 4,000 మంది వచ్చారు ఒకే వీడియోకి. నాకు ఇంకా గుర్తుంది. తర్వాత ఇప్పుడు చెప్తే నేను ఇప్పుడు అంతా సోదైపోతుంది. సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఒపీనియన్స్ని కామెంట్ చేయండి. ఫస్ట్ థింగ్, సో సాటర్డే ఎపిసోడ్ షూట్ కంప్లీట్ అయిపోయింది. అందులో నుంచి సుమనన్న సాటర్డే ఎపిసోడ్ నుంచి ఎలిమినేట్ అయిపోయారు. ఆల్రెడీ బజ్ ఇంటర్వ్యూ కూడా జరుగుతుంది. ఈ బిగ్ బాస్ హౌస్లో మంచి బాలుడు అంటే మాత్రం సుమనన్నే. ఎటువంటి కల్మషం లేకుండా, ఏది లేకుండా, సో అంత అంటే గేమ్ని ఎట్లా ఆడేయాలి అని లేకుండా, కొన్ని కన్నింగ్ స్ట్రాటజీస్ లేకుండా, ఏమీ లేకుండా ఆయన గేమ్ ఆడుకుంటూ వచ్చాడు. చాలా చోట్ల ఆయన కొన్ని పాయింట్స్ అర్థమయ్యేవి కూడా కాదు, తెలుసుకునేవాడు. కానీ ఎఫర్ట్స్ టాస్క్ ఆడేటప్పుడు కానీ ఎక్కడ కానీ ఎంత ఎఫర్ట్స్ పెట్టాలో అంత ఎఫర్ట్స్ పెట్టేవాడు. ఆ నామినేషన్స్ కానీ ఏదైనా అయిపోయిన తర్వాత వాటిని మర్చిపోయేవాడు, అందరితో కలిసిపోయేవాడు. సో అందరూ తనని ప్రేమగా చూసుకున్నారు, తను కూడా అందరినీ ప్రేమగా చూసుకున్నారు, ప్రేమతో ఉండడానికి ట్రై చేశారు. ఆయనకి ఎవరైనా పడలేదు, ఎవరితోనైనా ఇష్యూలు అయినాయి అంటే అదొక్క సంజన గారు. ఈ హౌస్లో సంజన గారి ఫ్యాన్స్ కూడా సుమనన్న మీద చాలా కోపంగా ఉండేవాళ్ళు. బట్ లాస్ట్ అంటే ఈ వారం ఏదైతే జరిగిందో లాస్ట్కి వచ్చేపాటికి వాళ్ళని కూడా సుమనన్న గెలుచుకున్నాడు. ఏవైతే సుమనన్న పాయింట్స్ ఉన్నాయో భరణి గారు ఇమ్మనంగానే సుమనన్న మీకు ఇస్తున్నాను సిస్టర్ అని చెప్పి ఇచ్చినప్పుడు సంజన గారి ఫ్యాన్స్ మనసులో కూడా సుమనన్న గెలుచుకున్నాడు. సో పెద్దగా గేమ్ ఆడవసరం లేదు, మనం మంచిగా ఉన్నా కూడా ప్రజలు ఆదరిస్తారు అంటానికి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ సుమనన్న. సో 14 వారాల దాకా వచ్చాడు. నిజంగా అమేజింగ్. ఆయన బజ్ ఇంటర్వ్యూ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి ఎదురు చూస్తున్నా. నాకు తెలిసి బజ్ ఇంటర్వ్యూ ఈ రోజే టెలికాస్ట్ అవుతుంది 10:30 తర్వాత. రేపటి కొంచెం రేపే 2 టెలికాస్ట్ అవ్వవు, ఈ రోజే టెలికాస్ట్ అయ్యిద్ది అనుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు చూపించేస్తారు, 10:30 తర్వాత ఎపిసోడ్ టెలికాస్ట్ చేస్తారేమో బజ్ ఇంటర్వ్యూ అని అనుకుంటున్నాను. లెట్స్ సీ ఏమైద్ది ఏంటి అని చెప్పి. సో ఇది సుమనన్న ఎలిమినేషన్ అయితే మాత్రం అయిపోయింది, హౌస్లో కంప్లీట్ అయిపోయింది. సో 100% అది షోర్ షాట్. ఇంకా 100%, 99.99% కదా, 100%. ఇప్పుడు సండే ఎపిసోడ్ జరుగుతుంది. సో నాగార్జున గారు ఇప్పుడు అనౌన్స్ చేస్తారు సెకండ్ ఎలిమినేషన్ అని చెప్పి. ఆల్రెడీ అనౌన్స్ చేస్తారు 2 ఎలిమినేషన్లు అని చెప్పి, టాప్ 5 అని చెప్పి రివీల్ అని చెప్పి. సో ఆల్రెడీ ఒక టాప్ 5 ఎంఎన్ఎల్ ఎవరినో కూడా పెట్టినట్టున్నారు, సెకండ్ ఫైనలిస్ట్ కింద డిక్లేర్ చేసినట్టున్నారు. సో చూడాలి నెక్స్ట్ ఏం జరిగిద్ది అని చెప్పి. సండే ఎపిసోడ్లో 2వ ఎలిమినేషన్ అన్న జరిగిద్ది. సో 100% కన్ఫర్మేషన్ అప్పుడు మనకు వస్తుంది. ఏదైనా ప్రోమో వస్తే ఆ ప్రోమోతో పాటు ఇలాగే అప్డేట్ చేస్తాను, లేదంటే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను. ఆల్రెడీ సుమనన్న ఎలిమినేషన్ అప్డేట్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను. సో ఇది కూడా 7-7:30 అరౌండ్ సండే ఎపిసోడ్ షూట్ కంప్లీట్ అవుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ కూడా మీకు పోస్ట్ చేస్తాను. ఏదైనా తేడా ఉండకూడదు, అదే చెప్తున్నాను కదా, టెన్షనే. అది ఎపిసోడ్ షూట్ కంప్లీట్ అయ్యేదాకా చెప్పలేము. అప్పటిదాకా 99.99% కింద పెట్టుకోవటమే. ఏమో అబ్బా ఆ భయం మాత్రం ఉంటుంది. సో అది ఎలిమినేషన్కి సంబంధించింది. ఇప్పుడు మనం ప్రోమో గురించి మాట్లాడుకుందాం. ప్రోమోలో ఏముండదు, ఇంకా చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు. కానీ నేను నిన్న నాగార్జున గారు ఏం అడగాలి చేయడానికి రీజన్ కూడా అదే. ఏంటంటే అడగరు ఇంకా ఏమి, మీరు అనుకున్నట్టు ఈ స్ట్రాటజీలు రైట్ అయినా, లేదంటే వాళ్ళకి ఎందుకు సపోర్ట్ చేయలేదు, వీళ్ళకి ఎందుకు పాయింట్స్ లేదు, ఇన్ని క్వశ్చన్స్ ఏమి ఉండవు. అడిగినా కూడా పైన అడిగేసి వెళ్ళిపోతారు. కానీ డీప్ డౌన్గా గ్రిల్ చేసే సిచ్యువేషన్ అయితే మాత్రం ఉండదు. నాగార్జున గారు ప్రత్యేకంగా ఏంటంటే చోరుకు వచ్చేసాం కాబట్టి ఇంకా వాళ్ళ బిగ్ బాస్ టీం ఫోర్స్ చేసినా కూడా నాగార్జున గారు చేయరు ఆయనకున్న మనస్తత్వానికి.
ఎందుకంటే వచ్చాం కదా చివరికి దీన్ని లైట్గా కానీ చేద్దాం, ఇదే లాస్ట్ సాటర్డే అంటే నెక్స్ట్ వీక్ సాటర్డే రారాయన, నెక్స్ట్ ఇంక డైరెక్ట్ ఫినాలే సండేకి వస్తారు. సాటర్డే కొంచెం షూట్ జరిగింది, మనకు సాటర్డే ఎపిసోడ్ ఉండదు, సాటర్డే నాగార్జున గారి ఎపిసోడ్ ఉండదు, బిగ్ బాస్ హౌస్లో ఉన్న ఎపిసోడ్ ఉంటుంది. ఆ షూట్ కేసుతో ఏదో ఒకటి ప్లాన్ చేస్తారు, ఎవరికి ఎంత 20 minutes 25 minutes టైం టాస్క్ ఏదో ఒకటి కొత్తగా ఏదైనా ప్లాన్ చేస్తే చేయొచ్చు కానీ చెప్పలేం. సో అలా ఏదైనా ఉంటుంది, చూడాలి ఏం చేస్తారు ఏంటని. సో ఇదే లాస్ట్ సాటర్డే ఎందుకంటే గ్రిల్ చేయడం ఇవన్నీ. సో ఒకటి రెండు స్పాన్సర్ టాస్క్లు, ఒకటి రెండు చిన్న చిన్న నార్మల్ వాళ్ళ మధ్యలో ఉండే టాస్క్లు, ఇదే ట్రస్ట్ చేయని వాళ్ళు ట్రస్ట్ చేసే వాళ్ళు తీసా అలాంటి ఏదో పెట్టి కానీ చేద్దామని చెప్పారు. సో అదే అర్థమైంది, నేను ఇంకా వీడియో చేయలే. గట్టి ఇష్యూలు ఉన్నప్పుడే చాలా ఇష్యూలు స్కిప్ చేస్తూ వచ్చారు కాబట్టి ఇంక చేయరని అనుకున్నాను. సో అదే జరిగింది, నాకు తెలిసి పెద్ద ఏం అనలేదు. సో నాగార్జున గారు ఏమంటారంటే ఎవరినేం అనుకోవట్లేదు నేను, కూర్చోండి అని చెప్పి స్టార్టింగే చెప్పేశారు. సో ఇది సాఫ్ట్గా వెళ్ళిపోతుంది సాటర్డే, చివరికి వచ్చేస్తున్నాం మనం. సో మనం కూడా ఇంకా ద్వేషజాలు ఇవన్నీ మానేసుకొని, నెగిటివిటీ అంతా మానేసుకొని పాజిటివ్గా మనం ఎవరిని సపోర్ట్ చేయాలనుకుంటాం ఆ కంటెస్టెంట్ని సపోర్ట్ చేసుకుంటా ముందుకు వెళ్ళిపోతే బాగుంటుంది. ఆడియన్స్ ఆలోచించాలి, ఫ్యాన్స్ ఆలోచించాలి, మన వాళ్ళు ఎట్లా లేపుకోవాలి, మన వాళ్ళు చేసిన గొప్ప ఏంటి, మన వాళ్ళు ఆడిన టాస్క్లు ఏంటి, మన వాళ్ళు పెట్టిన పాయింట్స్ ఏంటి, మన వాళ్ళు పర్సనాలిటీ ఏంటి అని పెట్టుకొని ముందుకెళ్తే ఇంకా గట్టిగా ఉంటుంది. సో అలా విన్నర్గా ప్రొజెక్ట్ చేసుకుంటే బాగుంటుంది. నేనేదో చెప్పడం కానీ మీరు చేసేది మీరు చేస్తూ ఉంటారు కదా. ఎనీవే, సో ఇక్కడ పవన్తో రీతు వెళ్ళిపోయిన దగ్గర నుంచి అందరితో ఇంటరాక్ట్ అవుతున్నావు, అసలు హాయిగా చక్కగా ఉన్నావు అని మనం అందరం ఏదైతే గమనించామో ఆయన కూడా అదే గమనించారు. సో మనం గమనించాం అనుకోవాలా, పవన్ బాగున్నాడు, ఈ పవన్ నచ్చాడు, ఈ పవన్ చాలా బాగున్నాడు, ఏంది గోల అరుపులు కేకలు బతినాడుకోవడాలు అలగడాలు ఏంది ఇదంతా అన్న దగ్గర నుంచి పవన్ ఎంత బాగున్నాడు రా లైవ్లో. పవన్ హాయిగా ఉన్నాడు, చక్కగా నవ్వుతూ అందరితో సెటైర్ వేసుకుంటా జోక్గా అది చేస్తా ఇది చేస్తా తిరుగుతూ ఉన్నాడు ఎంత చక్కగా. పవన్ కూడా బాగుంది సార్ ఈ వీక్, నేను బాగా ఎంజాయ్ చేశానని బయటికి దొరికేస్తావు అది అని చెప్పి. నిజం చెప్తున్నాను, పవన్ భయ్య నువ్వు బయటకు వచ్చిన తర్వాత నీకు ఎవడైతే సజెషన్ ఇచ్చాడో ట్రాక్ ఎట్టుకో అని చెప్పి వాడిని ట్రాక్ మీద పడేసి భయ్య, నిజంగా చెప్తున్నా. ఇంకెవడ బ్రో చెప్పింది బిగ్ బాస్ అసలు ట్రాక్ పెట్టుకుంటే సర్వే అవుతావు అని? ఏందో నాకు అర్థమే కాలేదు అసలు. ఎన్ని చేయకుండా ఉండుంటే విషయం వేరేలా ఉండేది, ఇద్దరికి వేరేలా ఉండేది. దరిద్రం ఏంటంటే పోన్లే ఒకళ్ళైనా దానివల్ల సర్వైవ్ అయ్యారు అనుకోవడానికి లేదు, ఇద్దరికి దెబ్బ. ఇద్దరు స్ట్రాంగ్గా ఆడుకుంటూ వచ్చారు గేమ్, ఇద్దరు ఇండివిజువల్గా ఎవరి గేమ్ వాళ్ళు ఆడుకొని ఉండుంటే ఇట్టాగే పవన్ ఉండుంటే ఇంకా బాగుండేది. మనకి విన్నింగ్లోకి ఇంకా ఎక్కువ ఎక్స్ట్రా కంటెస్ట్ ఇంకా గట్టిగా ఉండేది విన్నింగ్. ఇది మనకి ఇప్పటికి ఎవరన్నా చెప్పలేని పొజిషన్లో ఉన్నాం కదా, అప్పుడు ఆడితే ఇంకా అమ్మో అన్నట్టు ఉండేది. సో ఇంకా బాగుండేది ఆ కాంబినేషన్ వెరైటీగా. ఇద్దరు కామనర్లు, ఇద్దరు సెలబ్రిటీలు, అసలు ఎట్టా ఉండేది చూడండి. విన్నింగ్ రేసు మామూలుగా ఉండేది కాదు, భయంకరంగా ఉండేది. ఆ పోటీ ఉండేది, అప్పుడు ఖచ్చితంగా రైవలరీస్ కూడా ఉండేవి. ఎప్పుడైతే ఫోకస్ అటు కాకుండా గేమ్ మీద ఎక్కువ ఉంటుందో అప్పుడు రైవలరీస్ గట్టిగా ఉండేవి, చాలా బాగుండేది. పవన్ వర్సెస్ పవన్, పవన్ వర్సెస్ కళ్యాణ్ గట్టిగా మాట్లాడుకోవడం ఉండేది. ఒక మంచి ఆపర్చునిటీ. బట్ ఎనీవే ఒక జర్నీ, అదొక ఎగ్జాంపుల్, ఇంకా అదొక చరిత్రే. ఇంకా సంజన గారు, ఐషా, రమ్య ఇంకా కొన్ని రోజులు ఉండుంటే రచ్చరంబోలా అని చెప్పి చెప్తున్నాడు సార్ అని చెప్తా అంటున్నాడే అని చెప్పి. అంటే నువ్వు ఫ్లడ్ చేయొచ్చు, ఫ్లడ్ చేయి, హ్యాపీగా ఉండు, యూత్ అయ్యా మీరు చేయాలా, తప్పదు. ఇంకా మనం అందరం అదే చేసి వచ్చాం కాబట్టి 20sలో ఉన్న అవన్నీ చేసుకుంటా వెళ్ళి ఎంజాయ్ చేసుకుంటా ఉండాలి. కానీ ఎక్కడ తేడా వస్తుందంటే ఓవర్ అవ్వకూడదు. ఏది ఈ అలగటాలు కానీ గొడవలు పట్టాలు కానీ హగ్గులు కానీ అదంతా ఓవర్ అయిపోయింది అనుకోండి, అప్పుడు ఆడియన్స్ నచ్చదు, ఏంది ఇది అని అనిపిస్తూ ఉంటుంది. సో అదిదా ప్రాబ్లం. అది కాకుండా మీరు ఏదైనా చేయొచ్చు. అలాగే బాండ్ అమ్మాయి అబ్బాయి మధ్య రాంగ్గా భయ్య అంటే కాదు, అది న్యాచురల్గా ఫామ్ అయ్యి కరెక్ట్గా వెళ్తే కరెక్ట్గా యాక్సెప్ట్ చేస్తారు ఆడియన్స్. లవ్ అయినా కూడా బిగ్ బాస్ హౌస్లో మీరు ఎవరైనా లవ్ చేస్తే కూడా అది ట్రూగా అనిపిస్తే ఆడియన్స్కి యాక్సెప్ట్ చేస్తారు. నా పాయింట్ ఆఫ్ వ్యూలో నిజం అనిపించాలి, ట్రాక్ అని అనిపించకూడదు. అవి ఒకరి మీద ఒకరికి డౌట్లు ఉండి ట్రస్ట్ ఫ్యాక్టర్ లేకుండా మీకేమో లేకపోతే మాకే ఉంటుంది, మాకు అసలు ఉండదు, ఖచ్చితంగా నెగిటివ్గా మాట్లాడతారు. ఎనివే మొత్తానికి అది నాగార్జున గారు గుర్తించారు. సో దాని తర్వాత ఒక టాస్క్ పెట్టారు, ఏంటిదంటే ట్రస్ట్, నమ్మకం ఎవరి మీద ఉంది ఈ హౌస్లో, మీకు ఎవరి మీద నమ్మకం లేదు అన్నది. ఇంక ఇలాగే ఉంటాయి చిన్న చిన్న టాస్క్లు ఉంటాయి. ఇందులో పెద్ద ఆర్గ్యుమెంట్లు గొడవలు ఇంకేం ఉండదు. ఇందులో మనం చూపించింది అయితే సంజన గారు. సో ఇమాన్యుయల్కి ట్రస్ట్ అని పెట్టారు, తనుజాకి ఆబ్వియస్గా ఆవిడ ట్రస్ట్ చేయాలని పెట్టారు. సేమ్ రివర్స్లో కూడా ఆవిడకే పెడతారు మ్యాక్స్ టు మ్యాక్స్. సో అందరితో కన్నా తనతోనే కొంచెం బాండ్ తక్కువ ఉంది సార్, కాంట్రాస్ట్. సో దిస్ వీక్ ఆల్సో కొంచెం హార్డ్ గట్టిగానే హిట్ అయ్యింది అని చెప్పి ఇద్దరి మధ్యలో కొంచెం గట్టిగానే పడింది కదా. వీక్ స్టార్టింగ్లోనే ఇద్దరు గట్టిగా ఒకళ్ళ మీద ఒకళ్ళు గట్టిగానే వాదోపవాదాలు జరిగినాయి కాబట్టి ఆవిడకి ఆబ్వియస్గా ఉంటుంది. ఈవిడ కూడా రివర్స్ ఆవిడకే వేస్తారు నాకు తెలిసి. నెక్స్ట్ బర్నీ అన్న, సుమన్ అన్న అంటే కొంచెం ఎక్కువ ట్రస్ట్ అని చెప్పారు. అలాగే పవన్, ఇద్దరు ఆలోచనలు మ్యాచ్ కావట్లేదు సార్ ఫస్ట్ నుంచి, సో పవన్ని ట్రస్ట్ చేయలేను అని చెప్పారు. ఇక్కడ నాగార్జున ఒక వీడియో ప్లే చేశారు. ఈ హౌస్లో ప్రతి బాండ్లోనూ ఎంతో కొంత స్వార్థం ఉంది, ఏదో విధంగా ఏదో ఒక యాంగిల్లోంచి. నాకు తెలిసి అన్ని బాండ్స్ కల్లా వీళ్ళ బాండ్, సుమన్ అన్న బర్నీ అన్న బాండ్ ఏదైతే ఉందో
ఎయిదర్ స్వార్థం లేదు మీరు ఒప్పుకోండి, అందరికన్నా తక్కువ స్వార్థం ఉన్న బాండ్ ఇదే అంటాను నేను. ఎందుకంటే సుమనన్నకి భరణి అన్న వల్ల పెద్ద ఉపయోగం లేదు. ఏ విషయంగా చూసుకున్నా, బయట ఓటింగ్ ఇవన్నీ చూసుకున్నా ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయింది కంటెస్టెంట్. అలాగే భరణి అన్న కూడా సుమనన్న వల్ల పెద్ద ఉపయోగం లేదు, ఎందుకంటే ఆయనకు కూడా పెద్ద ఓటింగ్ లేదు, బయట నార్మల్గా వెళ్తా ఉన్నారు. సో ఒక మంచి బాలివుడ్ టైపే తప్పితే. పోనీ గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూ చేసుకుంటే ఇప్పుడు కొంచెం స్వార్థం సుమనన్నకి భరణి వల్ల లేదని అడ్వాంటేజ్ ఉంటుంది, ఆయన ఈయన కోసం ఆడితేదన. బట్ భరణి అన్నకి మాత్రం సుమనన్న అడ్వాంటేజ్ లేదు కదా. సో ఒక బ్రదర్లీ హుడ్ బాండ్ వాళ్ళ మధ్య ఏదైతే ఉందో, అన్ని బాండ్స్ కన్నా ఈ హౌస్లో స్వార్థం తక్కువ ఉన్న బాండ్ వాళ్ళదే అని అంటాను నేను. అలాగే గొడవలు రాలా, ఏంటన్నా నా మీదకి వచ్చేస్తా అని బాల్స్ దాంట్లో కూడా అన్నప్పుడు కూడా భరణి నేను చెప్పాడు, మన ఇద్దరు ఇంకా పక్క నుంచోవద్దు, ఎందుకంటే ఈ హౌస్లో ఇప్పటివరకు గొడవ ఉంది నాకు నీకే, అది కూడా అవ్వాలని కోరుకోవట్లేదు అని అన్నారు. అలాగే సుమనన్నని ఎప్పుడైనా సరే ఏదైనా సజెషన్ వచ్చినా ఏదైనా వచ్చినా సరే రైట్గానే గైడ్ చేశారని, స్వార్థపూర్తిగా గైడ్ చేయాలి. ఆయనకి నుంచున్నారు కూడా సేమ్ సుమనన్న కూడా అంతే, పాయింట్స్ అవ్వాలని ఫస్ట్ నీకేస్తాను అన్నాడు. లేదు నువ్వు వెళ్ళి సంజయ్కు అంటే ఆయన నమ్మి బ్లైండ్గా ఇచ్చాడు అంతే. ఒకళ్ళొకరు ట్రస్ట్ చేసుకున్నారు, ఒకళ్ళొకరు సపోర్ట్ చేసుకున్నారు, ఏ స్వార్థం లేదు. ఒకళ్ళొకళ్ళు ఎప్పుడు ఓవర్ రైడ్ చేసుకోలేదు, డామినేట్ చేసుకోలేదు, సెల్ఫిష్గా బిహేవ్ చేయలేదు, పొసిటివ్నెస్ చూపించలేదు, ఏది జరగల. బాగుంది, ఇది ఒక మంచి బాండ్. సో మన అందరూ ఎంజాయ్ చేసిన బాండే ఇది. సో మీ ఒపీనియన్స్ దీని మీద కామెంట్ చేయండి, మీకు ఏమనిపించింది అని చెప్పి. నాకైతే మాత్రం ఏ స్వార్థం లేని బాండ్ ఇది ఒక్కటే అనిపించింది, మిగతా అన్నింటిలోనూ ఏదో ఒకటి ఉంది. మధ్యలో సపోర్ట్ చేసుకున్నారు, ట్రస్ట్ బ్రేక్ చేసుకున్నారు, ట్రస్ట్ చేసుకోలేదు, చాలా జరిగినాయి ప్రతి బాండ్లోను. వీళ్ళ బాండే కొంచెం అన్యాయంగా కాకుండా మిగతా వాళ్ళగా అన్యోన్యంగా ముందుకెళ్ళింది. సో అది ఆ వీడియో వేశారు, దెబ్బకి నాకు తెలిసి ఇమెయిల్ అనుకుంటే ఏడుస్తూ ఉన్నాడు. మరి దానికి సంబంధించిన క్లిప్పా లేదంటే వేరే ఏదైనా కట్ చేసి తెలియదు, కానీ ముస్తఫా సాంగ్ వేసి వాళ్ళిద్దరు చేశారు. వాళ్ళిద్దరు కూడా బాగా ఎంజాయ్ చేశారు, హౌస్ మొత్తం ఎంజాయ్ చేసి ఉంటుంది. సో ఇంక ఇలాగ వెళ్ళేప్పటికి చివరికి ఇలాంటి మూమెంట్స్ ఎక్కువ ఉంటాయి. నాగార్జున గారు వాళ్ళ ట్రస్ట్, వాళ్ళ మధ్యలో బాండ్ కంప్లీట్గా కనబడుతుంది నీట్గా. సో మాకు కూడా కనబడుతుంది, అందరికీ కనిపించింది అది. బట్ ఇది వేయటం వెనకాల ఇంకొక ఉద్దేశం కూడా ఉంటుందేమో అనుకుంటున్నాను, అదే మన రెండో ఎలిమినేషను. సో ఆ విధంగా ఇద్దరిని సాగనంపారేమో అని అనుకుంటున్నా. రెండోది అయ్యాక 100% అప్పుడు మనం మాట్లాడదాం. ఇప్పటివరకు వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సెకండ్ ప్రోమో కొంచెం అదే ఇంకెలాంటి ప్రోమోస్ ఉంటాయి, లైట్ ప్రోమో ఉంటే మాత్రం ఇంకా రెండో ప్రోమో మూడో ప్రోమో కలిపి ఏదైనా వీడియో చేస్తాను. లేదు కొంచెం మంచిగా ఉండి మనం మాట్లాడుకోవడానికి ఒక 5-6 నిమిషాలైనా మాట్లాడుకోవాలనుకుంటే ఖచ్చితంగా ప్రోమో అనాలిసిస్ చేస్తా. లేదంటే ఎట్లా ఉంటుంది తెలుసా, ఏదో మమా అనిపించడానికి వీడియో చేసినట్టు, లేదంటే వ్యూస్ కోసం వీడియో చేసినట్టు ఉంటుంది. సో నెక్స్ట్ మంచి ప్రోమో వస్తే మళ్ళీ వీడియో చేస్తా. లేదంటే షూటింగ్ అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది, సండే ఎపిసోడ్ తర్వాత అది ఆ ఇన్ఫర్మేషన్తో కలిపి వీడియో చేస్తాను. లేదు 2 ప్రోమోలు బ్యాక్ టు బ్యాక్ వస్తే ఆ 2 ప్రోమోలతో కలిపి వీడియో చేస్తాను. సో ఈ లోపల లైక్ చేయండి. 78,000 అయింది. థ్యాంక్ యూ సో మచ్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో. మీరు అందరూ పుష్ చేస్తే ఈ వీకెండ్ 8కి వెళ్ళిపోతాం. సో అది సంగతి. నేను పాయింట్ మిస్ అయ్యాను, ఒక్క నిమిషం. ఓకే, ఏం మిస్ చేయలేదు అంతే. మళ్ళీ కలుద్దాం ఇంకొక వీడియోతో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ న్యూస్.